పేరు వరలక్ష్మి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, గ్రేడ్ 1, ఎల్ఎండి కాలనీ, ఐడబ్ల్యూహెచ్సి గర్ల్స్ తిమ్మాపూర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ తిమ్మాపూర్ నందు నేను పనిచేస్తుంటాను. తిప్పారపు సురేష్ అనే వ్యక్తి గత 2 years నుండి మా వెంబడిస్తూ నేను సంఘ నాయకుడిని, కేవీపీఎస్ సంఘ నాయకుడిని, కుల సంఘ నాయకుడిని అంటూ మా విద్యార్థి సంఘాలకు మీరు డబ్బులు ఇవ్వాలంటూ మమ్మల్ని వేధిస్తూ మా వెంబడి ఊరికే మా హాస్టల్కి వస్తూ మమ్మల్ని వేధిస్తూ డబ్బులు ఇవ్వనందుకు గత 2 years నుండి మా హాస్టల్కే సరిగా బిల్స్ రావడం లేదు. డైరెక్ట్ బిల్స్ చాలా కష్టంగా ఉన్నందున మేమే కష్టంగా హాస్టల్ నడిపిస్తున్నాము. అందు గురించి ఆయనకు డబ్బులు ఇవ్వకపోయినందుకు మమ్మల్ని కక్ష సాధిస్తూ ఇతర విద్యార్థి సంఘాలకు పురుకొల్పుతూ మమ్మల్ని మా హాస్టల్కి పంపిస్తూ మమ్మల్ని వివిధ రకములైనటువంటి బాధలకు గురి చేస్తున్నాడు. లేకపోతే మిమ్మల్ని సిబిఐకి, ఏసీబీకి పట్టిస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. గత సంవత్సరంలో కూడా నేను ఒకసారి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం అయింది. ఇతడు గతంలో కూడా నిన్ను ఎట్లయినా కూడా నీ ఉద్యోగాన్ని తీసేస్తా, నువ్వు నౌకరు వేయొద్దు అనేసి నన్ను చాలా మానసిక వేదనకు గురి చేసిండు. ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నావు అని ఒకసారి కూడా కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఆయనకు తీసుకున్నాడు. మళ్ళా డబ్బులు ఇవ్వాలని నువ్వు ఎట్లనైనా మీరు ఇవ్వాలి అనేసి ఊరికే మా హాస్టల్కి వచ్చి మమ్మల్ని బాధ గురి చేస్తున్నాం. మీకు ఎందుకు ఇవ్వాలి మీరు మీ సంఘాలతో మాకు అవసరం లేదు, మా డ్యూటీ మేము చేసుకుంటున్నాం. మా హాస్టల్స్ను క్రమంగా మా డైట్ ప్రకారం, మెనూ ప్రకారం మేము నడిపిస్తున్నాం. విద్యార్థుల నుండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు తీసుకోండి, కానీ ఇట్లా ఎందుకు మమ్మల్ని ఊరికే మా హాస్టల్కు సెలవు లేకుండా ఎందుకు వస్తున్నందుకు నేను తప్పకుండా వస్తాను, నేను అడ్వకేట్ ఉన్నాను, మమ్మల్ని భయభ్రాంతులకు మీ మీద ఎటువంటి చర్య అయినా నేను తీసుకోగలను అని భయభ్రాంతులకు గురి చేస్తూ గతంలో నాతో ఎన్నోసార్లు నా మీద చెడుగా రాసి మా అధికారులకు ఇచ్చి అక్కడ ఏది కూడా తప్పు దొరకలేనందున కూడా బిల్స్ రాలేదు. చాలా రోజుల నుండి వచ్చినట్లుగా పెట్టి మా అధికారులకు నా మీద తప్పుడు సమాచారం ఇచ్చాను. అది కూడా నేను సార్కి నేను సార్కి చెప్పిన, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసిన. ఆయనతోనే ఇది అయింది. ఇప్పటికి కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి మా వెంబడి పడుతూ ఆ యొక్క తదితర విద్యార్థి సంఘాలను నా మీద పంపిస్తూ, మా హాస్టల్కి పంపిస్తూ మేము సరిగా ఉద్యోగం మా విధి నిర్వహణ చేస్తుంటే కూడా మీరు సరిగా డ్యూటీలోకి వస్తలేరు, అదే ఇది అని ఊరికే మమ్మల్ని చేసుడు, ఇతర విద్యార్థి సంఘాలతోని మమ్మల్ని బెదిరించడం చేస్తున్నాడు. మళ్ళీ విద్యార్థులను వచ్చి అడిగితే వాళ్ళు అయ్యో ఇక్కడ ఏమి అంత మంచిదేనా అని వాళ్ళు అడిగిపోతున్నారు. ఇక్కడ సమస్య లేకుండా సమస్య సృష్టించి వేదన గురి చేస్తున్నారు. అంతా ఇక్కడ మంచిగా ఉంటుంది, వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషిస్తారు. తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషిస్తారు మా వసతి గృహాల గురించి. ఎందుకనంటే ఇది ఒక వాతావరణమే చేంజ్ ఉంటుంది. ప్రతి ఆదివారం వాళ్ళు ఎంతో సంతోష ఆనందాలతో ఎంజాయ్ చేస్తారు. చికెన్, బగార్ రైస్ అట్లా మేము మంచి స్పెషల్ ఐటమ్స్ ఆ రోజు ఇస్తాము. వాళ్ళు ఎంత ఇంట్లో ఉన్న వాతావరణం కంటే కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. కానీ ఇటువంటి విద్యార్థి సంఘాలని ఎవరెవరో వచ్చి మమ్మల్ని ఇట్లా వేదనకు ఇక్కడ డిస్టర్బెన్స్ చేసి మేము సరిగా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోకుండా డిస్టర్బ్ చేస్తారు. కనుక శిక్ష తీసుకోవాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఆయనతో మాకు ప్రాణభయం ఉండేది, ఉద్యోగ భద్రత లేకుండా ఉన్నది. కనుక ఇందు విషయం తమరు నాలాంటి ఉద్యోగస్తులు ఎంతోమంది ఇటువంటి సంఘ నాయకులకు గురై ఎంతో వేదనకు గురి పడుతున్నారు. మరి మేము రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న మాలాంటి వాళ్ళని కూడా విడిచిపెట్టకుండా మమ్మల్ని వేదనకు గురి చేస్తూ సరిగా డబ్బులు ఇవ్వమని వేధిస్తూ డ్యూటీ సరిగా ప్రశాంతంగా చేసుకోకుండా వేధిస్తున్నాడు. మరి ఇంకా నాలాంటి ఉద్యోగస్తులు ఎంతమంది ఈయన చేత బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళకైనా క్షేమం జరగాలని, ఈయన మీద తగిన చర్యలు అధికారులు తీసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం.